హలో ఫ్రెండ్స్, నేను మీ యూట్యూబర్ శివ. మీకు లాస్ట్ వీడియోలో ఎస్బిఎం కోసం చెప్పాను కదా. నేను మళ్ళీ చెప్పబోతున్నాను ఈ వీడియోలో. ఎస్బిఎం అంటే సింగిల్ బాయ్ మూరింగ్. సో లాస్ట్ వీడియోలో మీకు నేను ఓన్లీ ఆ బాయ్ ఎల్లో కలర్లో కనిపిస్తున్న బాయ్ మాత్రమే చూపించాను. సో ఇప్పుడు ఆ బాయ్తో పాటు ఆ పెద్ద షిప్ చూసారా, విఎల్సిసి వెరీ లార్జ్ క్రూడ్ ఆయిల్ క్యారియర్, దాని ఆపరేషన్ కూడా చూపించబోతున్నాను. సో ఇది చాలా పెద్ద వెజల్. దీనికి నియర్ అబౌట్ ఒక 2 lakh tons వరకు క్యారీ చేసే కెపాసిటీ ఉంటుంది. సో చూసారా, ఆల్రెడీ హోజెస్ కనెక్ట్ అయి ఉన్నాయి, 2 hoses. ఒక దాని నుంచి బాయ్ నుంచి ఫ్రంట్ కనెక్ట్ అయి ఉంది ఫార్వర్డ్ హ్యాండ్లో. బ్యాక్ సైడ్ చూస్తే మరి ఇది ఒక రోప్ ద్వారా ఒక టగ్ బోట్కి అయితే పుల్ బ్యాక్ ఆపరేషన్లో ఉంది. సో ఈ ఆపరేషన్ మనం ఎస్బిఎం ఆపరేషన్ అంటాం. సో ఇలాంటి పెద్ద పెద్ద షిప్స్ మనకి డైరెక్ట్గా వైజాగ్ పోర్ట్లో ఎంటర్ అవ్వకుండానే మనకి బయట నుంచే ఇవి మనకి డెలివర్ చేసి వెళ్ళిపోతాయి. లోడింగ్ కానీ డిశ్చార్జింగ్ కానీ ఇక్కడి నుంచే చేసేసుకోవచ్చు. సో ఇదంతా కూడా యాంకర్ కూడా వేయలేదు వాళ్ళు, ఓన్లీ జస్ట్ ఒక సింగిల్ బాయ్కి ఆ ఫార్వర్డ్ లైన్ కనెక్ట్ చేసుకున్నారు. తర్వాత బ్యాక్ స్టర్న్ ఆ టగ్ బోట్ చూసారా, అది బ్యాక్ సైడ్ నుంచి పుల్ చేస్తుంది. క్లైమేట్ చూసారా, అదిరిపోయింది కదా. మా వెజల్ మేము రాంబిల్లి రిటర్న్ వస్తున్నప్పుడు ఇది నేను రికార్డ్ చేయడం జరిగింది. ఆ రోజు వెదర్ అయితే చాలా అవుట్స్టాండింగ్గా ఉంది. మీకోసం ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని రికార్డ్ చేశాను. చూసారా, ఫ్రంట్ ఆ బాయ్కి ఫార్వర్డ్ హెడ్ లైన్ అయితే కనెక్ట్ చేశారు. సెంటర్లో మనకి హోస్ పైప్స్ అయితే 2 కనబడుతున్నాయి, అవే హోస్ పైప్ అంటారు. ఆ పైప్ ద్వారానే మనకి మ్యానిఫోల్డ్కి కనెక్ట్ చేసి ఆ షిప్లో లోడింగ్ కానీ డిశ్చార్జింగ్ కానీ అక్కడి నుంచే ఆ పంప్ ద్వారా చేస్తారు. సో ఈ ఆపరేషన్ని ఎస్బిఎం ఆపరేషన్ అంటారు. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. తర్వాత మీలో కొత్త మంది ఎవరైనా చూస్తే అయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను